కరీంనగర్ టవర్ సర్కిల్ ప్రాంతంలో వ్యాపారస్తులు సమావేశం నిర్వహించి పార్కింగ్ లైన్లు స్పష్టంగా గుర్తించడంతో పాటు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వారి అనుమతి లేకుండా, సరైన పార్కింగ్ సూచనలు లేకుండానే ఇష్టారాజ్యంగా ఫైన్లు విధించడం వల్ల చిన్న వ్యాపారస్తులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ మరియు మున్సిపల్ అధికారులు వ్యాపారస్తులకు సహకరించి నగరంలోని అన్ని ప్రాంతాల్లో సమానంగా నియమాలు అమలు చేయాలని, కేవలం టవర్ సర్కిల్ను మాత్రమే లక్ష్యంగా చేయడం అన్యాయమని అన్నారు. ఘటనపై తమ నిరసన తెలియజేయడానికి వ్యాపారస్తులు దుకాణాలు మూసివేశారు. పెరుగుతూ మొత్తం ఉత్తర తెలంగాణనే ఆనిముత్యంగా తయారైంది. ఎప్పుడో తాతలు ముత్తాతలు నిర్మాణం చేసిన టవర్ ఏరియా ఇది, ఆబాది ఏరియా. ఈ ఆబాది ఏరియాలో రోడ్లు వెడల్పు కావు. ఉన్న దుకాణాల చిన్న దుకాణాలతోటే చనిపోయినా కానీ, చావుకైనా కానీ, సొన్నాయికైనా కానీ ఇక్కడికెళ్ళే వ్యాపారం సాగిస్తుంటారు. కాబట్టి ఇటువంటి ప్లేస్లో వచ్చి పోలీసు వాళ్ళు ఏదో ఫోటోల ద్వారా బెదిరించుకుంటూ, వాళ్ళ ఫోటోలు తీసుకుంటూ వచ్చిన గిరాకును హరాస్మెంట్ చేసినట్టు. ఆ గిరాకు ఎలా రావాలి? కరీంనగర్ టవర్కి రావాలంటే 2 వీలర్ ఆర్ 4 వీలర్. సరే, 4 వీలర్ కంటే ఎక్కువ 2 వీలర్కి వచ్చి చాలా మంది వాళ్ళ ఫోటోలు తీయడం, వాళ్ళకు జుర్మానా అనేది మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇది వ్యాపార వాణిజ్య వర్గాలపై దాడి. ఇది కేవలం టవర్ ఏరియా కాదు, మొత్తం కరీంనగర్ జిల్లాలో ఉన్న వ్యాపార వర్గాలు, వ్యాపారాలపై జరుగుతున్న దాడి. కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మీరు ఈ రకంగానే కొనసాగితే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేపడతాం. ముఖ్యంగా మేమందరం కూడా ఈరోజు సిపి గారిని వెళ్తాం. జరిగే అన్యాయాన్ని వాళ్ళకు పెద్ద ఎత్తున తెలియపరుస్తాం. అయినా వైఖరి మారకపోతే వేరే రకంగా పోవాల్సి వస్తుంది. దయచేసి గమనించాలి. వ్యాపారులతోటి ఎప్పుడు చెలగాటం చేసుకోకండి. వ్యాపార వర్గాలు వాళ్ళ దందా వాళ్ళు చేసుకొని బతుకుతారు, ఎవరికి ఇబ్బంది పెట్టరు. వాళ్ళతోటే కదా ఈరోజు వ్యాట్ ట్యాక్స్ పెరుగుతున్నాయి, వాళ్ళతోటే కదా ఈ భారతదేశం నడుస్తుంది, ఈ తెలంగాణ నడుస్తుంది జిఎస్టీ ద్వారా. కాబట్టి దయచేసి గమనించాలి. ఎవరు కూడా కానీ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. పోలీసు వారిని కూడా నేను కోరుతున్నా, మొత్తం ట్రాఫిక్ అనేది ఇక్కడనే కాదు, రాష్ట్రంలో దేశంలో ఉంది. హైదరాబాద్లో సుల్తాన్ బజార్ ఎట్లనో, కరీంనగర్లో టవర్ సర్కిల్ అట్లా. మరి సుల్తాన్ బజార్లో వెహికల్ పోతలేవా? వెహికల్ ఆగుతలేవా? సుల్తాన్ బజార్ తీసేస్తారా? బేగం బజార్, సుల్తాన్ బజార్ ఇవన్నీ ఏంది? కరీంనగర్ లో టవర్ ఏరియా అంటారు దాని పెద్ద సమస్య కాదు ఇది. కాబట్టి దీనిపైనే ఏదో కసిగా కాన్సన్ట్రేషన్ చేసి దీన్ని మాత్రం ఇక్కడనే మేము కాంప్లైంట్లు ఇస్తాం, ఇక్కడనే మేము ఫోటోలు తీస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు. దయచేసి గమనించాలి. ఒకవేళ మీరు మీ మార్పు మారకపోతే మేము పెద్ద ఎత్తున जिला व्याप्तंगा गानी उद्यमाన్ని చేపడతాం. जय तेलंगाना। वालों को जो तकलीफें हो रही हैं, जो कस्टमर्स आ रहे हैं उनके व्हीकल्स को रखने की जगह नहीं है। मैं म्युनिसिपलिटी से पहले और गवर्नमेंट से, मेयर साहब से पहले मैं ये रिक्वेस्ट करना चाह रहा हूँ कि पार्किंग की पहले सुविधा करिए। ये बड़े बड़े कॉम्प्लेक्स हो जाते हैं, यहाँ पर रखने की गाड़ियाँ की जगह नहीं है। अब लोग कारोबार करने के लिए 2 मिनट 3 मिनट गाड़ी आके रुकती है तो उसके ऊपर हरासमेंट करना ये ठीक नहीं है। इनके लिए पहले पार्किंग की सुविधा करिए। दुनिया की प्रॉपर्टी है, यहाँ पे गवर्नमेंट के कई ग्राउंड्स है, उसके आईबी गेस्ट हाउस है या म्युनिसिपल गेस्ट हाउस है, इसको पहले पार्किंग के लिए जमा करके इनको सहूलत दीजिए कि भाई यहाँ पे गाड़ियाँ रखो, तो गाड़ी रख के आएंगे कस्टमर। तो यहाँ आने वाले भी 1 मिनट 2 मिनट के लिए आते हैं। इन लोग इतने किराए दे के इतना कारोबार दूर दराज से आके यहाँ पे मेहनत कर रहे हैं। इन लोगों को हम लोग सपोर्ट करना चाहिए, इन लोगों के साथ हम लोग देना चाहिए। ये जो हरासमेंट के तौर पे इस यहाँ पे आके चालाना करना, ये करना जो कर रहे हैं आपके कानून के मुताबिक कर रहे होंगे, लेकिन इनके बारे में भी सोचना चाहिए कि भाई इन लोग कैसा सर्वाइव करेंगे, कैसा जो है ना कारोबार करेंगे। मैं रिक्वेस्ट ये करना चाह रहा हूँ कि भाई ठीक है, पीक आवर्स में, एटलीस्ट पीक आवर्स में इन लोगों को नजरअंदाज करिए। बिजनेस सीजन में बिजनेस जब चलता है उस वक्त इनको नजरअंदाज करिए। इन लोग भी थोड़ा बहुत कोऑपरेट करना चाहिए। हमारे कारोबारी भाइयों से भी मैं रिक्वेस्ट कर रहा हूँ कि थोड़ा बहुत जैसा भी लीनेस है उसको ज्यादा मिसयूज मत करिए। थोड़ा आप लोग भी इसको सोचिए कि भाई ट्रैफिक थोड़ा जाम होने ना दे। एक दुकान के सामने एक वॉचमैन को रख के उसको सेट कर लीजिए। और रिक्वेस्ट ये है कि भाई सबसे पहले हमारे को करीमनगर में पार्किंग की जगह बताइए ताकि बड़े गाड़ियाँ, कारा वगैरह वहाँ पे ठहर सके। मैं आप लोग गवर्नमेंट से, म्युनिसिपलिटी से, पुलिस से रिक्वेस्ट ये कर रहा हूँ कि पहले लोगों को थोड़ा कोऑपरेट करिए। थैंक यू। कामन है और आप इधर नहीं, कहीं भी स्टेट में किधर भी चले जाइए जहाँ बिजनेस एरिया वहाँ ट्रैफिक रहता रहेगा। अच्छा, दूसरा क्या है, प्रशासन से रिक्वेस्ट है, अगर आप ट्रैफिक कंट्रोल करना चाहते हैं पूरे करीमनगर में कीजिए। सिर्फ यहाँ आके शास्त्री रोड के ऊपर आके इस तरह का जो है आप हर जगह मार्केट एरिया में आप देखिए, टावर सर्कल में देखिए कितना ट्रैफिक है। इससे भी
सासी रोड से भी ज्यादा ट्रैफिक आपको अपने मार्केट एरिया में अन्नपूर्णा कॉम्प्लेक्स में, तो वहाँ भी आप जाके कंट्रोल करिए। सिर्फ सासी रोड के ऊपर आके ये बिजनेसमैन को जो है ये परेशान करना अच्छी बात नहीं है। आप करिए, ट्रैफिक का कंट्रोल करना सही बात है, पर सब जगह इक्वली करना चाहिए। ये बात है, मेरा रिक्वेस्ट है उनसे भी कि अच्छा प्रॉब्लम क्या है। अब देखिए, आपने जो कस्टमर आता है सामने गाड़ी रखी है, उसको आके उसका फोटो खींचना, उसको परेशान करना, उसके ऊपर पेनल्टी डालना, कहाँ रखेंगे? देखिए, अगर दुकान के सामने व्हीकल नहीं रखेगा तो कहाँ रखेगा? गाड़ी भी लेके जा रहे हैं। अच्छा, गाड़ी भी उसका लेके जा रहे हैं, ये अच्छी बात नहीं है। देखिए, अगर आपको करना है सब जगह इक्वली करिए, एक ही जगह इस तरह से करना अच्छी बात नहीं है। और बस यही है हमारा कहना। नाम क्या है सब? तुम्हारा नाम क्या है? मेरा मान सिंह है, माल ले जा रहे, किसका माल है? जनरल स्टोर है हमारा। माल है और माल ले जा रहे। देखिए, सार्वजनिक जो मतलब कानून है सार्वजनिक लगाओ, सबके लिए लगाओ। भाई सामान बाहर लगा तो एक हमारे हद कर लो कि ये लाइन लगा लो कि इसके बाहर में नहीं आना, उसके बाहर हम नहीं आएंगे। एक हफ्ते के अंदर आके सामान ले जाना, फिर कोई सामान बाहर लेके जाए तो वो ले जाना, हम तो क्या कर सकते भाई? बिजनेस कर रहे तो बाहर तो सामान तो लगाना ही। एक आप कानून लगा लो कि यहाँ तक लगा लीजिए। पार्टी के ऊपर कर रहे हैं, पुलिस के ऊपर कर हाँ, रहे हैं। दोनों तरफ कर रहे हैं, दोनों को बोल रहे हैं। म्यूनसिपैलिटी वाले वो ट्रैफिक वाले को भी बोलते हैं, म्यूनसिपैलिटी वाले को भी बोलते हैं, दोनों को तरफ से रिक्वेस्ट कर रहे हैं। पर हमारा इतना आता, आगे नहीं आता। आप जो बोलेंगे हम करेंगे, मगर एक दुकान के सामने एक लाइन खींच लो कि भाई इसके बाद में बाहर नहीं आना, हम नहीं आएंगे। डायरेक्ट बोला ना। नाम क्या है? मेरा नाम वर्दी चंद है, शास्त्री रोड में गणेश जनरल स्टोर का दुकान का मेरा नाम। ठीक है। 50 साल से करीमनगर టవర్ సర్కిల్, శాసి రోడ్, జాఫ్రీ రోడ్, తిలక్ రోడ్ వ్యాపార సముదాయాలు ముఖ్యంగా ప్రతిరోజు ఈ ఏరియానే బిజీ ఉంటుంది. మీరు కరీంనగర్లో ఉన్న మంకమ్మ తోట, సెయింట్ జాన్ స్కూల్, హౌసింగ్ బోర్డు ఎక్కడికి పోతే జనం కనబడరు, ఇక్కడ కనబడతారు జనం. మీకు పండుగ వాతావరణం ఉంటుంది, రోజు వ్యాపారం నడుస్తుంది. ఇక్కడికి వచ్చి అనవసరంగా పార్కింగ్ పెట్టిన బండ్లకు తాళాన్ని కట్టుడు, మున్సిపల్ రోడ్డు మీద పెట్టకంటాడు, ట్రాఫిక్ వాళ్ళు మీద పెట్టమంటారు. వాళ్ళకే సమస్య ఉన్నది. ఇక్కడ పార్కింగ్ ఎక్కడ ఉన్నది? అసలు జనం ఎట్లా రావాలి, ఇక్కడికి ఎట్లా వస్తారు? చాలా ఇబ్బంది జరుగుతుంది. దయచేసి వ్యాపారాన్ని సుజావుగా సాగించుకోవడానికి వ్యాపార వర్గంతో ఒక మీటింగ్ పెట్టండి. మీరు ఒక లైన్ పార్క్ చేయండి, ఆ పార్క్ లోపలనే ఉండాలని మీరు సూచించండి, దాని ప్రకారం ఉంటాం. అనవసరంగా చాలా నాచుడు. ఒక నెల అయితే ఒక దుకాణంకు ఒక చిన్న టైలర్ రిపేర్ చేసుకున్నట్టు ఆయనకు 17,000 రూపాయల చాలని రాసిపోయిందండి. సెల్ ఫోన్ రిపేర్ సెంటర్ కి 17,000 రూపాయల చాలని రాసిపోయింది. మన జిందగీ మొత్తం 17,000, ఆ నౌకరు కూడా కాదు అది. అంత పెద్ద మొత్తం వాడు ఎట్లిస్తాడు? తయారు సింక్ ఆయన దగ్గర ఉన్నది చాలని కూడా చూపిమంటే చూపిస్తాం. ఇప్పుడు గౌరవ సిపి గారికి కూడా కంప్లైంట్ చేస్తున్నాము. అవసరమైతే దీన్ని పెద్ద ఎత్తున ఉధృతంగా చేస్తాము. మాకు అన్ని విధాల సహకరించే మా కార్పొరేటర్లు కానీ, మా మేయర్ గారు, ఎక్స్ మేయర్ గారు రవీంద్ర సింగ్ గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, కమలాకర్ అన్న కానీ, మా కార్పొరేటర్ అనంత్ సింగ్ గారు కానీ, పవన్ గారు కానీ అందరు కూడా సహకరిస్తున్నారు. వీళ్ళు ఎంత చెప్పినా కూడా వాళ్ళు అదే పద్ధతిలో పోతున్నారు. వాళ్ళు అసలు మారడం లేదు. దయచేసి ఈ చాలాన్ విధానము, పార్కింగ్ చేస్తే వాడు ఇస్తారాకులు 5 కొనుక్కుంటే 10 రూపాయలు, ఫోటో గీస్తే 130 రూపాయల చాలని పడుతుంది. మరి 10 రూపాయలకు 130 ఛాయ్ తాగితే 1200 చాలాను వేస్తే ఇక్కడ చాలా ఇబ్బంది జరుగుతుంది. దయచేసి ట్రాఫిక్ ఏసీపీ గారు కానీ, ట్రాఫిక్ డీసీపీ గారు కానీ చెప్పడం, ఓన్లీ ఈ ఏరియానే టార్గెట్ చేయకనండి, అన్ని క్లియర్ చేయమనండి. కరీంనగర్లో మొత్తం క్లియర్ చేయమనండి. మన అన్నపూర్ణ కాంప్లెక్స్ లో మనుషులు నడవడానికి కూడా జాగా లేకుండా ఉన్నది. అది ఏంటిదా అంటే దాని మీద కంప్లైంట్ లేదంటాడు ఆయన. రాత్రి చాలా గొడవ చేసి బాగా పరేషాన్ చేసి ఇక్కడ ఉన్న తీసుకుపోయి 1 అవర్ వరకు మమ్మల్ని బాగా సతాయించడం జరిగింది. దయచేసి వారి సిఐ గారు రమేష్ గారు, ట్రాఫిక్ సిఐ రమేష్ గారు ముఖ్యంగా ఆయన ఒక్కటే దీన్ని టార్గెట్ చేసి ఏరియాను అది చేస్తున్నారు. మేము సిపి గారు కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. కరుణాకర్ నా పేరు.